గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీకాకుళం జిల్లా పోలీస్ పత్రికా ప్రకటన. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే జిల్లా పోలీస్ యంత్రాంగం ముఖ్య ధ్యేయం. పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ మానవహారం జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీని శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. అనంతరం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం, మాదక ద్రవ్యాల రహిత జిల్లా లక్ష్య సాధన కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గంజాయి, మత్తు మాత్రలు, ఇతర మాదక పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన సంకల్పం అభ్యుదయ సైకిల్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన పొందిందన్నారు. పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సాగిన ఈ యాత్రలో సుమారు 50,000 మందికి పైగా ప్రజలు పాల్గొని మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటానికి తమ మద్దతు తెలియజేశారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రజలు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపడుతూ అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక తనిఖీలు, చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. డ్రగ్స్ కు నో చెప్పండి, జీవితానికి అవును చెప్పండి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ రామచంద్ర కుమార్, సిఐలు ఈశ్వర్రావు, రామారావు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక మంచి బృహత్తర కార్యక్రమాన్ని, ముఖ్యంగా డ్రగ్స్ ఫ్రీ ఇండియా, భారతదేశంలో మత్తు పదార్థాలు లేకుండా మంచి ఆలోచనతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశం కూడా చాలా ఇందులో భాగంగా ఈ రోజున మన శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, అలాగే గొప్ప ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా యువతని డ్రగ్స్ బారి పడకుండా అవేర్నెస్ చేయడం, వాళ్ళందరినీ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే అందరికీ తెలుసు, మన ఆంధ్ర వర్స బార్డర్లో చాలా ఈ యొక్క గంజా అనేది ఎక్కువగా ఉండేది. అటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా పెట్టాలని ఏఓబీలో ఉన్నటువంటి మొత్తం గంజాని విడిచిపెట్టేశారు. అలాగే అక్కడ ఎక్కువగా కల్టివేషన్ తీసుకుంటారు. ఫస్ట్ టైం ఈగల్ అనేటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కల్టివేషన్ అనేది జీరో చేశారు. ముఖ్యంగా గిరిజన యువతలో అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా గంజాని పూర్తిగా నిర్మూలించడం. అలాగే మన జిల్లా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ కూడా యువత కొత్తగా పట్టకుండా మంచి మార్గంలో ఉండాలని అవేర్నెస్ ఆర్గనైజ్ చేయడం. ముఖ్యంగా శ్రీకాకుళంలో
మా ఐజీ గారి ఆధ్వర్యంలో సంకల్పం అనేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము చాలా అవేర్నెస్ అనేది చేసాం. అలాగే అభ్యుదయం సైకిల్ యాత్ర హైదరాబాద్ టు ఇచ్చాపురం అలా సక్సెస్ఫుల్గా మోర్ దెన్ 50,000 పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సుమారుగా 1.5 months చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సైకిల్ యాత్ర. ఇలా చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు చేశాం. అందులో ఈ యొక్క ఇవాళ ఈ యొక్క నష ముఖ్య ధారణతో ఈ కార్యక్రమంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడానికి శ్రీకాకుళం యువత ప్రజలు అందరూ కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి పాల్గొని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. దయచేసి డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి. పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా యువత అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది మా యొక్క బాధ్యత అని తీసుకున్నప్పుడు మంచి సమాజాన్ని మనం స్థాపించాలి. థ్యాంక్ యూ.